హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మనం ఇప్పుడు మిరప పంటలో భాగంగా ఇప్పుడు రానున్న వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మనం శిలీంధ్రాల బారి నుంచి తప్పించుకోవడానికి శిలీంధ్ర బారిని పడకుండా మిరప మొక్కలను ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనము ట్రైకోడర్మాను సూడోమోనాస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనం ఒక 50 కేజీల ఆవు పేడ కానీ ఎద్దుల పేడ కానీ తీసుకోవాలి. ఆవు పేడ ఈ విధంగా పోసుకొని కింద ఒక పట్టలాగా పరుచుకొని అందులో పోసుకోవాలి. సో నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి 20 నుంచి 30 కేజీల వరకు వేపపిండిని వేసుకోవాలి. సో నీమ్ కేక్ అంటే ఇది వేపపిండి. సో దీన్ని కూడా అందులో కలుపుకోవాలన్నట్లు. సో దీన్ని ఇప్పుడు పెండలోకి కలుపుకుందాం. చాలా బరువుంది ఇది. రైతులు గమనించగలరు, వర్షాధారం వలన మన మొక్కలు శిలీంధ్ర బారిన పడి కాండం కుళ్ళు వచ్చి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. సో అందుకే ముందు జాగ్రత్తతో నేను ఒక 40 నుంచి 50 కేజీల ఆవు పేడను అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి వేప పొడిని కూడా సిద్ధం చేసుకున్నాను. సో మన దగ్గర ఉన్న కేజీ సూడోమోనాస్, కేజీ ట్రైకోడర్మా వీడిని రెండును ఈ విధంగా చేసుకుంటున్నాను. సో ఓకే, ఇప్పుడు మనం నీము చెక్క అయితే పేడ ఎరువులోకి కలుపుకుందాం. మనం ఈ విధంగా పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం తెచ్చుకున్నటువంటి ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్లు రెండు తీసుకొని ఇందులోకి వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. సో అందుకే కొంచెం ఎరువు అనేది ఎక్కువైంది, కొద్దిగా పట్ట కూడా తక్కువ ఉంది. సో అందుకే సంచు పెట్టి కవర్ చేసుకుంటున్నాను. సో రైతులు మీరు కూడా మీ సైడ్ ఏదైనా వర్షాలు ఎక్కువగా వస్తాయన్నట్లు తెలిస్తే, లేదంటే ఇంకా ఫంగస్ అట్లా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మన పొలాల్లో మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. సో మనం తెచ్చుకున్నటువంటి ట్రైకోడర్మా సూడోమోనాస్ హాఫ్ కేజీ ఇదొక కేజీ అదొక కేజీ తెచ్చుకున్నాను. సో 4 ప్యాకెట్లు అన్నట్లు మీరు ఇక్కడ తీసుకోగలరు ట్రైకోడర్మా సూడోమోనాస్. సో వీటిని మనం తెచ్చుకున్నటువంటి పేడ మరియు వేపపిండిలోను వేప చెక్కలోను కలుపుకొని చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు నేను కలుపుకోవడానికి సిద్ధం చేస్తున్నాను. రైతులు గమనించగలరు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ వల్ల మన భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాలకు సంబంధించి అండ్ నెక్స్ట్ ఏవైతే గ్రోతింగ్ సంబంధించి వేర్ల కాండకుళ్ళకు సంబంధించి అట్లా వచ్చే బ్యాక్టీరియా మొత్తము ఈ బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల వాటిని అంతా క్లియర్ చేస్తుంది అన్నట్లు. మనం ఎప్పుడైతే పేడ మరియు వేపపిండి అందులోకి ట్రైకోడర్మా సూడోమోనాస్ పౌడర్లు అన్నీ మిక్స్ చేసుకొని ఈ విధంగా కుప్పలాగా పెట్టుకొని, సో దీన్ని ఇలాగే ఉంచకూడదండి. దీన్ని ఒక వారం రోజుల పాటుగా మన పొలం దగ్గర ఏదో ఒక చెట్టు కింద కానీ ఒక నీడ ప్రాంతంలో ఉంచుకున్నట్లయితే మనం డైలీ ఒక అరగంట పాటు ఓపెన్ చేసుకొని తర్వాత దీన్ని అంటే పొడి తేమలాగా, అంటే కొంచెం తేమ పైన ఇట్లా చిమ్కరించుకుంటూ చేసుకుంటే మనకు ఒక వారం 10 రోజుల్లోపు ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి.
ఒక బూజులాగా ఏర్పడుతుంది. ఆ బూజులాగా ఏర్పడేది కూడా మీకు ఒక వారం తర్వాత నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీసి మీకు పెడతాను. దీనివల్ల వచ్చేసి ఇది ఒక మనకి మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది మన భూమిలో ఉండేటువంటి శిలీంద్రనాశినికి సంబంధించి, కాండం కుళ్ళుకు సంబంధించి, వేరు కుళ్ళుకు సంబంధించి దాన్ని నిర్మూలిస్తుంది అన్నట్లు. వాటిని నిర్మూలించినప్పుడే మనం మిరపతోట అనేది ఏపుగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎటువంటి శిలీంద్రనాశిని బారి పడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. సో రైతులందరూ మీరు గమనించి మీ పొలాల్లో కూడా ఈ విధంగా ఏ విధమైన ఆశించేటువంటి శిలీంధ్రాలు ఏవైనా ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా చేసుకోండి. సో మనం వేసుకున్నప్పుడు అన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఒక 2 సార్లు తిప్పాల్సి ఉంటుంది. మనం సిమెంటు, మాలు, ఇసుక అంతా కలుపుకొని ఇల్లు కట్టడానికి ఏ విధంగా అయితే కలుపుకుంటారో సేమ్ అలాగే కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకుందాం మనం. దీనికి మా నాన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు. అతను మా నాన్న. మన మిరప తోట వచ్చేసి ఇప్పటికి 51 రోజు పూర్తయింది. 51 రోజు మనం ముందుగా పంట దుక్కి స్టార్టింగ్లోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివి. సో మధ్యలో వర్షం వచ్చి ఎక్కువ మన పొలంలో నుంచి వేరే పొలం కూడా కొట్టుకొని పోవడం జరిగింది, మనం వేసే దుక్కి ఎరువులు కానీ అవి ఏవైనా. సో ఇప్పుడు కూడా ఎందుకు వేసుకోవాలనుకుంటున్నానంటే మళ్ళీ ఏదైనా వర్షాలు వచ్చి రావడం వల్ల మన కాండం కుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ జరగడం జరుగుతుంది. సో అందుకే అలాంటివి రాకుండా ముందు జాగ్రత్తతో మా నాన్నగారు నేను ఇద్దరు కలిసి ఈ విధంగా చేస్తున్నాం. ఫస్ట్ కలపడం అయిపోయింది, రెండోసారి కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనం. సో ఈ విధంగా కలుపుకున్నప్పుడు మనం వేసిన ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ అవి 2 మనం పేడ ఎరువుతో పాటు అండ్ నెక్స్ట్ నీమ్ కేక్తో పాటు కలిసి నీట్గా కలుస్తుంది అన్నట్లు. సో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక కుప్పలాగా మొత్తం నీట్గా చేసుకోవాలి. చీరబడి చేయాల్సి ఉంటుంది. నీళ్ళు వస్తా. మనం తయారు చేసుకున్న మిశ్రమం మీద ఈ విధంగా తేమ ఉన్న గోనె సంచిని ఇట్లా కప్పుకొని నెక్స్ట్ దానిపైన ఒక చెంబుతోటి నీళ్లు పోసి మొత్తం తడిసే విధంగా చేసుకోవాలి. ఆ మిశ్రమానికి తగిన నీళ్ళని కలిపి మిశ్రమాన్ని మొత్తం తడి అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడే మనం చేసుకున్నటువంటి పేడ మరియు వేప చెక్క అండ్ నెక్స్ట్ ట్రైకోడర్మా సూడోమోనాస్ మొత్తం తడిసి ఒక వారం తర్వాత మంచి ఒక బూజులాగా ఏర్పడి మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా చేసుకున్న తర్వాత దాని మీద మనం పట్ట కప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లేకుంటే నైట్ టైంలో వర్షం రావడం కానీ సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఈ బ్యాక్టీరియా అనేది తొందరగా ఫామ్ కాదు. సో ఎక్కువ నీడ ప్లేస్లోనే తొందరగా ఫామ్ అవుతుంది అన్నట్లు. ఇట్లా చేసుకున్న మిశ్రమం ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకొని మన పొలాల్లో చల్లుకున్నట్లయితే మొక్కల యొక్క వేరు కుళ్ళుడు కావచ్చు, నెక్స్ట్ కాండం కుళ్ళుడు కావచ్చు అనే శిలీంధ్రాల బారి నుంచి తప్పించుకొని మొక్క ఏపుగా పెరిగి అండ్ నెక్స్ట్ వేరు వ్యవస్థ అనేది కూడా బాగా పెరుగుతుంది. సో అందరూ రైతులు గమనించి ఇదే విధంగా చేసుకోవాల్సినని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆడోటి పెట్టి ఆ ఊరికి పోతుంది. అది ఆడోటి పెట్టింది, అన్నోటి తను పెట్టింది. ఎన్ని రాళ్ళు పెడతావు? ఆ పక్క పెట్టాడా? అయితే